దుండింగల్ మున్సిపల్ కార్యాలయం వద్ద బహదూర్పల్లి గ్రీన్ హిల్స్ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. ప్రజల సమస్యలు పట్టించుకుని కమిషనర్ మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. గ్రీన్ హిల్స్ కాలనీలో సీసీ రోడ్డు వేయాలని 6 ఏళ్లుగా తిరుగుతున్న దుండింగల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పన్నులు కట్టించుకోవడంలో ఉన్న శ్రద్ధ రోడ్లు వేయడంలో లేదా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కమిషనర్ తీరుపై గ్రీన్ హిల్స్ కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ పక్షపాత ధోరణి, కమిషనర్ కమిషనర్ రోడ్లు 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 కమిషనర్ 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 పక్షపాత ధోరణి, ఏఈ గారి అబద్ధాలు, ఏఈ గారి అబద్ధాలు, ఏఈ గారి అబద్ధాలు. 9వ తారీఖు 6వ నెల 2025 రోజు ఈటల రాజేందర్ దగ్గరికి వెళ్ళినాము. అక్కడి నుంచి మాకు కావాల్సిన రోడ్డుకి అయితే ఏదైతే కావాలో రోడ్డు దానికి శాంక్షన్ లెటర్ అనేది మేము అక్కడ తీసుకొచ్చుకున్నాము. తీసుకొచ్చిన తర్వాత ఎంపీలాట్ నుంచి తీసుకొచ్చేసి మున్సిపల్లో సబ్మిట్ చేసిన తర్వాత ఈ టీఎస్ఎల్ నుంచి ఇంకా ఇప్పటివరకు శాంక్షన్ కాలేదని చెప్పేసి మమ్మల్ని ప్రతి వారం ప్రతిరోజు కూడా మేము ఏఈ గారికి సురేంద్ర నాయక్ గారికి కాల్ చేస్తున్నాము. ఇవే మాటలు చెప్పేసి మభ్య పెడుతున్నారు. ఈ నిన్న జరిగినటువంటి టెండర్లో ఇది ఎందుకు మాకు పెట్టలేదు, అంతకుముందు పెట్టిన మన వైస్ చైర్మన్ ఎవరైతే లాస్ట్ రిలీవ్ తీసుకున్నప్పుడు రిలీజ్ కాలనీ ప్రెసిడెంట్ రిలీజ్ కాలనీ నుంచి వచ్చాము. మేమందరము 14th వార్డు. మాకు రోడ్స్ కోసం అని చెప్పేసి మేము ఇక్కడ గత 8 నెలల నుంచి మేము సార్కి లెటర్లు ఇచ్చి ఫాలోఅప్ చేస్తూ ఉన్నాము. అడిగిన ప్రతిసారి మాకు టెండర్లు వస్తాయి టీఎస్లో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు టెండర్లు రిలీజ్ అయినాయి. అందులో నుంచి మాకు ఒక్క టెండర్ కూడా రాలేదు సార్. అక్కడ మాకు ఒకటే లేనో 3 స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్లో పిల్లలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎన్నిసార్లు చెప్పాము ఈ విషయం, చెప్పినాక కూడా మాకు ఇంతవరకు ఎటువంటి రెస్పాండ్ కాలేదు సార్ వాళ్ళు. ఇప్పుడు